ఇంకా ఇలా మనం చూసుకుంటూ పోతే సెజియాన్, దాని తర్వాత నజర్, దాని తర్వాత మహేష్ పోయంబసి, మయనతన్, గణేశన్, రాజా, మతివన్, కలయజు సెల్వరాజ్, వీళ్ళందరూ కూడా వెనకంజలో ఉన్నారు. దిస్ ఇస్ మోస్ట్ షాకింగ్ ఎవర్ మూమెంట్ ఇన్ తమిళనాడు. ఒక్క సినిమా హీరో పార్టీ పెట్టిన కొన్నాళ్ళకే ఈరోజు చీఫ్ మినిస్టర్ పదవిని అవగౌరవిస్తే, ఇక్కడ ఎంకే స్టాలిన్ వాళ్ళు కూర్చుని డిఎంకే పార్టీని లీడ్ చేస్తూ వాళ్ళ కొడుకుని డిప్యూటీ సీఎంగా చేసి ఈయన సీఎంగా ఉంటే మొత్తం క్యాబినెట్ కుప్పగూలింది. ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఇద్దరు ఫాదర్ అండ్ సందే అని చెప్పి స్టేట్ మొత్తం అంటుంది. ఎక్కడా కూడా జనాలకి డిఎంకే పార్టీ అంటే ఒక ఏకీభావం కలగకపోతే ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న ఇంతమంది మంత్రులను వెనకంజలో ఉంచి ఓటమికి దగ్గరగా తీసుకెళ్తున్న ఓటర్ సంకేతం విజయ్ని గట్టిగా నమ్మారు. ఈరోజు ఏ పార్టీ పొత్తు లేకుండా సాలా విజయ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు కింద ఎన్నిక అవబోతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి.